నమస్కారం అండి. చదువుకున్న పాపానికే ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేసిన పాపానికే ట్యాక్సులు కట్టాలి. ఎంత కట్టాలి? ఒక చిన్న లెక్కేద్దామండి. ఒక నాలంటోడు 30 సంవత్సరాలు కష్టపడి చదివి ఉద్యోగంలో చేరి సంవత్సరానికి 20 లక్షలు సంపాదిస్తే 30% ట్యాక్సు స్లాబ్లో ఉంటాడు. కాబట్టి 6 లక్షలు ట్యాక్స్ కట్టాలంట. ఇక మిగిలేది 14 లక్షలు. అందులో రేపటి కోసం ఈ దాచిపెట్టుకోవాలని ఉంటుంది కదా, అది వైట్ అంటారు. వైట్ కాబట్టి రియల్ ఎస్టేట్కి పనికి రాదు. మన దేశంలో మోసానికి గురి కాకుండే మార్గం ఈ ఈ మధ్య స్టాక్ మార్కెట్. అదొక్కటే అని చదువుకున్న వాళ్ళందరూ తీసుకెళ్ళి అందులో గుమరిస్తున్నారు. అందుకే తెలియగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 20% చేసింది ప్రభుత్వం. అంటే 14 లక్షల్లో 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే దానికి ట్యాక్స్ 1 లక్ష. ఇక మిగిలింది 9 లక్షలు. పొద్దున్నే లేవగానే బ్రష్ మీద, టూత్ పేస్ట్ మీద, రాసుకునే సబ్బు మీద, వేసుకునే బట్టల మీద ట్యాక్స్. ఆఫీస్కి వెళ్ళాలని కారు కొంటే ట్యాక్స్, అందులో పెట్రోల్ పోయాలంటే ట్యాక్స్. కారు ఎక్కి రోడ్డు మీద పడితే అక్కడ టోల్ ట్యాక్స్. ఇకపోతే శనివారం సరదాగా ఆ గినిమాకు వెళ్తే అక్కడ ట్యాక్స్. ఆడ హోటల్ ఏదైనా తిందామంటే ట్యాక్స్, పిల్లకాయలకైనా కొనిద్దామన్నా ట్యాక్స్, తుమ్మితే ట్యాక్స్, దగితే ట్యాక్స్. ఇంకెందుకులే బూతులు వస్తున్నాయి. ఇలా కట్టుకుంటూ పోతా ఉంటే 9 లక్షల్లో తెలియకుండా 2 లక్షలు ట్యాక్స్ కట్టేస్తాం. ఇలా కట్టిన ట్యాక్స్లను కూడితే 20 లక్షల సంపాదనలో 9 లక్షలు అంటే దాదాపు మనం కష్టపడి సంపాదించిన దాంట్లో సగం ప్రభుత్వం ముక్కు పిండి లాగేసుకుంటుంది. మనకు తెలియకనే ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాం. సరే, ఇంత ట్యాక్స్ పద్ధతిగా కడుతున్నాం. ప్రభుత్వం మనకేమైనా చేస్తుందంటే పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్చలేం. ఆరోగ్యం బాగోలేకపోతే ప్రభుత్వ హాస్పిటల్లోకి వెళ్ళలేం. కాబట్టి పిల్లల ఫీజులు, ఆరోగ్యానికి ఇన్సూరెన్సులు కట్టాలి. మళ్ళీ ఇన్ని చేసి చివరికి మిగిలేది ఏంటంటే గొప్పగా ఈ అబ్బాయి జెన్యూన్ ట్యాక్స్ పేరు చాలా మంచోడన్న ముద్ర. దానికి బదులుగా ట్యాక్స్ కట్టగానే మైల్కి ఒక సర్టిఫికేట్ వస్తుంది. దాన్ని మెడలో వేసుకుని తిరగాలి. నాకు ఇది బూతులు వస్తున్నాయి మధ్యతరగతి అందుకే ఈ కట్టే ట్యాక్స్ అసలు మనకి ఎందుకు పనికి వస్తుందో కూడా తెలియదు. జిఎస్టీలన్నీ కడుతున్నారు, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్లు ఎందుకు? ఇది నాదే కదండి. సగటు మధ్యతరగతి ఉద్యోగి ప్రతి ఒక్కరు ఈ విధంగా బాధపడుతున్నారు. కానీ ఈసారి బడ్జెట్లోన ఈ నిర్మలా సీతారామన్ తల్లి మా మధ్యతరగతి వాళ్ళని కొంచెం గమనించు తల్లి.